హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణంలో ఎక్సర్సైజ్ 2.2 నుంచి చూస్తున్నాం. సో ఇదివరకటి వీడియోలో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 చూస్తున్నాం. ఓకే, సో అంతకంటే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, నిన్న నేను గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తున్నప్పుడు అందులో ఒక పాయింట్ స్పష్టంగా ఇచ్చారు. ఏంటంటే, సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనూ ఉంటుంది. కానీ సో వాళ్ళు అడిగే ఏవైనా క్వశ్చన్స్లో తప్పులు దొర్లినప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్నే ప్రామాణికంగా తీసుకుంటాము అని ఇచ్చారు. సో తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉన్నప్పటికీ అందులో ఏదైనా ఒక క్వశ్చన్ తప్పు ఉంది అని మీరు గమనించినట్లయితే వెంటనే ఇంగ్లీష్ మీడియంలో ఉండే క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. సో అది కూడా అలాగే ఉంటే మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉండి తెలుగు మీడియంలో తప్పుగా ఉంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని చదివి బాగా ఆప్షన్స్ని ఎంపిక చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, వర్డ్స్ అనేవి తెలుగు మీడియంలోనే కాదు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కిరణజన్య సంయోగ క్రియని ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటాం కదా. సో ఆ పదాలు అనేటివి మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. దీన్ని ఇలా అంటారు, దీన్ని ఇలా అంటారు ఇంగ్లీష్లో అని మనం ఐడెంటిఫై చేయగలిగేలా ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మంచిది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 2.2 ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నంబర్ అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 యూ గెట్ 1/8. వాట్ ఈజ్ ద నంబర్ అని ఇచ్చారు. సో ఈ నంబర్ అనేది మనకు తెలీదు, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఈ నంబర్ నుంచి 1/2ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అండ్ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఆ రిజల్ట్ని మల్టిప్లై చేస్తున్నాం దేంతో, 1/2తో. ఓకే, అలా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 1/8 వస్తుంది. ఓకే, సో సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా, ఎక్స్ మైనస్ 1/2. సో ఎక్స్ మైనస్ 1/2 అండ్ మల్టిప్లై ద రిజల్ట్. సో ఈ రిజల్ట్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 1/2తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు మనకి ఏం వస్తుందని ఇచ్చారు, 1/8 వస్తుందని ఇచ్చారు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవాలి. అప్పుడే మనకు క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది, అలాగే ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 1/2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మరి ఇక్కడికి వెళ్తే బై చేస్తుంది కదా. ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/8 హోల్ డివైడెడ్ బై 1/2. సో ఇలా భిన్నాన్ని బై చేసినప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్తో అయ్యి మల్టిప్లై చేస్తుంది 1/8ని. సో 1/8 ఇంటూ 2/1 అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 జా 2 4 జా. ఓకే, 1 ఇంటూ 1 1 బై 4, 4 ఇంటూ 1 అంటే 4a. సో ఎక్స్ మైనస్ 1/2. ఓకే, సో ఇక్కడ మైనస్ 1/2 ఉంది, ఇటువైపు వస్తే ప్లస్ 1/2 అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/2. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటర్లో 4 పెద్దది కాబట్టి ఎల్సిఎం కూడా 4ఏ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు బై 4. ఓకే, 2 అనేది 4ని కంప్లీట్గా డివైడ్ చేసినప్పుడు 4ఏ ఎల్సిఎంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు ఇంకా వేరే ఏమైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా డినామినేటర్లో 1/3 ప్లస్ 1/6 ప్లస్ 1/12 అని ఉందనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు దీనికి రిజల్ట్గా ఏమొస్తుంది, యాడ్ చేసేటప్పుడు డినామినేటర్లో అంటే 12 వస్తుంది. ఓకే, సో ఈజీగా మీరు 12 అని పెట్టేయచ్చు. సో 12 నెక్స్ట్ 12/3 చేస్తే 4 వస్తుంది. సో అండ్ సో ఆన్, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నాను, 1/4 ప్లస్ 1/2 అంటే ఇక్కడ పెద్ద సంఖ్య 4 కాబట్టి 4 ఎల్సిఎంగా వస్తుంది. 4 క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 4/2 అంటే 2 వస్తుంది. 2 ఇంటూ 1 అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో ఆన్సర్ ఈజ్ 3/4. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత, 3/4. సెకండ్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 154 meters. ఇట్స్ లెంత్ ఈజ్ 2 meters more than twice its breadth. What are the length and the breadth of the pool? Okay, సో పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్. సో పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ L ప్లస్ బి.
సో అది ఎంత 154 మీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఎంత 154 మీటర్స్ కదా. సో ఇక్కడ లెంత్ ఈజ్ 2 మీటర్స్ మోర్ దెన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే వెడల్పు యొక్క రెట్టింపుకి 2 మీటర్లు ఎక్కువ ఉంది పొడవు అనేది. సో పొడవు వెడల్పు యొక్క రెట్టింపుకి 2 మీటర్లు ఎక్కువ ఉంది అని ఇచ్చారు. ఓకే, సో మనం ఇక్కడ బ్రెడ్త్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, సో బ్రెడ్త్ అంటే వెడల్పు యొక్క రెట్టింపుకి 2 మీటర్లు ఎక్కువ ఉంది లెంత్. ఓకే, అంటే 2 మీటర్స్. సో ఇది వచ్చేసి లెంత్ పొడవు. ఓకే, బ్రెడ్త్ వెడల్పుని ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 2. ఓకే, లేదా ఈ ఎక్స్ బదులు మీరు బ్రెడ్త్ని అయినా బి అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అప్పుడేమవుతుంది 2b + 2. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లోకి వీటిని ప్రతిక్షేపిద్దాం. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ 2 × l + b ఈజ్ ఈక్వల్స్ టు 2 × లెంత్ అంటే ఏంటి 2x + 2, 2b + 2 అని అయినా రాయొచ్చు. ఓకే, సో 2b + 2. ఓకే, లెంత్ వచ్చేసి 2b + 2, మరి b అంటే బ్రెడ్త్ b. ఓకే, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు 154. సో మొత్తం పెరిమీటర్ ఎంత అని ఇచ్చారు, ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క పెరిమీటర్ 154 అంటే చుట్టుకొలత వచ్చేసి 154 మీటర్లు ఉంది అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు 2b + b అంటే 3b + 2 ఈజ్ ఈక్వల్స్ టు 154. ఓకే, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే బై చేస్తుంది, డైరెక్ట్ క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు. 2 × 1 = 2 × 7 = 2 × 7 = ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 యాడ్ అవుతుంది కదా, ఇటువైపు వస్తే మైనస్ చేస్తుంది. 3b ఈజ్ ఈక్వల్స్ టు 77 - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 75. ఓకే, సో 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే బై చేస్తుంది. b ఈజ్ ఈక్వల్స్ టు 75/3 అంటే సో 3 × 1 = 3, 2 = 3, 5 = సో b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 25. ఓకే, మనం ఇప్పుడు వెడల్పుని కనుగొన్నాం. బ్రెడ్త్ వెడల్పు వచ్చేసి ఎంత 25 మీటర్స్. ఓకే, మరి లెంత్ పొడవుని ఎలా కనుగొంటాం? ఇక్కడ లెంత్ అంటే ఏమనుకున్నాం 2x + 2 లేదా 2b + 2 అనుకున్నాం కదా. సో పొడవు ఈజ్ ఈక్వల్స్ టు 2b అంటే ఏమి వెడల్పు 25 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 25 × 2 అంటే 50, 50 + 2 52. ఓకే, సో వెడల్పు 25 మీటర్స్, పొడవు 52 మీటర్స్. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవచ్చు కూడా, వెడల్పు 25 మీటర్స్, పొడవు 52 మీటర్స్ కరెక్టేనా కాదా అని. ఇక్కడ పెరిమీటర్ అంటే సూత్రం ఏమి 2 × l + b కదా. సో 2 × పొడవు ప్లస్ వెడల్పు లేదా వెడల్పు ప్లస్ పొడవు ఏదైనా ఒకటే 52 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 154 రావాలి. ఓకే, సో ఇక్కడ 25 + 52 77. సో 2 × 77 2 × 7 = 14, 2 × 7 = 14 + 1 152 మీటర్స్. సో కరెక్టే వచ్చింది కదా. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ద బేస్ ఆఫ్ అన్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 సెంటీమీటర్. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 42/15 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్ అని ఇచ్చారు. సో ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం తెలుగులో. మరి సమబాహు త్రిభుజాన్ని అయితే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని అంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటాయి. అలా అయితే ఇక్కడ ఈక్విలాటరల్లో అయితే 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఐసోస్కేలస్ అన్నారు కాబట్టి మనం ఈ త్రిభుజాన్ని తీసుకుంటాం. ఓకే, సో ద బేస్ ఆఫ్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో బేస్ ఎంత 4/3 సెంటీమీటర్స్. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 42/15 సెంటీమీటర్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్. సో మిగిలిన 2 సమాన భుజాల యొక్క పొడవులు ఎంత, వాటి చుట్టుకొలత ఇంత అయితే అని ఇచ్చారు. సో బేస్ ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్ 4/3. ఓకే, సో 4/3 బేస్. మరి మిగిలిన 2 భుజాలు సమానం, అవి మనకు తెలియదు కదా, వాటినే ఎక్స్ అని అనుకుందాం. సో x + x. సో
సో పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే 3 sides యొక్క లెంత్ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ చుట్టుకొలత వస్తుంది కదా. సో బేస్ ఇచ్చారు, మిగిలిన 2 భుజాలు సమానం అన్నారు కాబట్టి సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పెరిమీటర్ ఎంత వచ్చింది అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఓకే, సో హియర్ పెరిమీటర్ ఎంత 4 2/15 centimeters. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 2/15 centimeters. మరి ఇక్కడ x ప్లస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్స్ టు సో 15 into 4 60 + 2 62/15. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 4/3ని ఇటువైపుకి పంపించేద్దాం. 2x = 62/15 - 4/3. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది ఫ్రెండ్స్ 15 అవుతుంది. సో ఎందుకంటే 3 15ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇందులో పెద్ద సంఖ్యని ఎల్సిఎంగా తీసుకుంటాం. ఓకే, సో 15 1 = 15 1 = సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 62 - 3 15/3 అంటే 5 into 4 20. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 42/15. ఓకే, 3తో క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 3 5s సో 3 1s 3 4s. ఓకే, సో హియర్ 2x ఈక్వల్స్ టు 14/50 సారీ 5. సో ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, డైరెక్ట్ క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు కదా. సో 2 7s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/5. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 7/5. ఇక్కడ ఒక్కొక్క భుజం పొడవు ఎంత ఉంటుంది 7/5 centimeters. దీన్నే మనం మిశ్రమ భిన్నంలోకి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో 5 1s 5 రిమైండర్ 2 సో 1 2/5 centimeters. ఓకే, సో ఈ విధంగా అయినా రాయొచ్చు లేదా 7/5 centimeters అని అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్ గమనించినట్లయితే సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 95 ఇఫ్ వన్ ఎక్సీడ్స్ ద అదర్ బై 15 ఫైండ్ ద నంబర్ అని ఇచ్చారు. అంటే 2 సంఖ్యల మొత్తం 95, మరి ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 15 ఎక్కువ ఉంది, అయితే ఆ నంబర్లు ఏవి అని అడిగారు. సో 2 సంఖ్యల మొత్తం 95 అని ఇచ్చారు. అందులో ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 15 ఎక్కువ ఉంది. ఒక సంఖ్యని x అనుకుంటే మరొక సంఖ్య అనేది దానికంటే 15 ఎక్కువ ఉంది. సో ఈ 2 నంబర్ల మొత్తం 95. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x + 15 ఈక్వల్స్ టు 95. ఇక్కడ x + x అంటే 2x కదా. సో +15 ఈజ్ ఈక్వల్స్ టు 95. ఓకే, మరి 15 ఇటువైపు తీసుకొస్తే మైనస్ చేస్తుంది కదా. 2x ఈజ్ ఈక్వల్స్ టు 95 - 15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. ఓకే, సో 2 1s 2 40s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 40. అంటే ఇందులో ఒక నంబర్ ఎంత x, మరి ఇంకొక నంబర్ ఎంత x + 15 కదా. మరొక నంబర్ వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 + 15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 55. సో ఇప్పుడు మనం చెక్ కూడా చేసుకోవచ్చు ఈ నంబర్స్ కరెక్టే కాదా అని. సో ఇక్కడ x 40 x + 15 అంటే రెండవ నంబర్ 55. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి 95. సో వస్తుంది కదా 40 + 55 అంటే 95. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. 2 numbers are in the ratio 5:3 if they differ by 18. What are the numbers? సో 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి యొక్క భేదం 18 అయినా ఆ నంబర్స్ ఏవి అని అడిగారు. సో రేషియో అంటే 5:3, ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత 5:3. మరి ఇక్కడ ఆ సంఖ్యల నిష్పత్తి ఇచ్చారు, మరి ఆ సంఖ్యలు ఎలా ఉంటాయంటే 5a 3a అని అనుకుందాం. సో ఇక్కడ ఒక నంబర్ వచ్చేసి 5a మరొకటి 3a. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 5a - 3a ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, సో మరి ఆ సంఖ్యలు ఏవి అని అడిగారు. ఓకే, సో 5a - 3 అంటే 2a ఈజ్ ఈక్వల్స్ టు 18. సో 2 1s 2 9s. సో a ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకే, మరి a 9 వచ్చింది కదా. ఇక్కడ 5a ప్లేస్లో 9ని సబ్స్టిట్యూట్ చేసామంటే 45. 3a ప్లేస్లో 3 × 9 27. సో ఇప్పుడు ఆ 2 సంఖ్యలు వచ్చేసాయి. సో ఆన్సర్ ఈస్ 45 and 27. సో 6th క్వశ్చన్. 3 consecutive integers
యాడ్ అప్ టు 51. వాట్ ఆర్ దీస్ ఇంటీజర్స్? సో ఇక్కడ 3 పూర్ణ సంఖ్యల మొత్తం 51 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడిగారు. సో మనం ఏవైనా సంఖ్యలు తీసుకుంటే అవి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒకదానికంటే ఒకటి ఎంత ఎక్కువ ఉంది? 1. ఈ విధంగా ఒకటి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలాగే మనం కూడా దీన్ని ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, మనకు 3 నెంబర్స్ కనుగొనాలి కదా, అందులో ఫస్ట్ది ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ది ఎలా ఉంటుంది? 1 ఎక్కువ ఉంటుంది దీనికంటే, అంటే x+1. నెక్స్ట్ది ఎలా ఉంటుంది? దీనికంటే 1 ఎక్కువ ఉంటుంది, అంటే x+1+1, అంటే x+1 కంటే 1 ఎక్కువ ఉంటుంది కాబట్టి సో x+2 అవుతుంది. ఓకే, x+2. ఓకే, సో ఇవి 3 నెంబర్స్ అనుకుంటాం. మరి వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 51. సో x+1 x+2 = 51. సో 3x యాడ్ చేసామంటే 3x అవుతాయి కదా. నెక్స్ట్ 1 + 2 అంటే 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 51. సో ఇక్కడ 3x 3ని ఇటువైపు పంపిస్తే మైనస్ చేస్తుంది కదా. సో 51 - 3 అంటే 48. సో 3తో క్యాన్సిలేషన్ చేస్తే 3 1 3 1 3 6. ఓకే, సో x = ఎంత? 16. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక నంబర్ వచ్చేసింది 16. మరి x+1 అంటే 16 + 1 అంటే 17, 16 + 2 అంటే 18. సో ఆ నంబర్స్ ఏవి? 16, 17, 18. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 888. ఫైండ్ ద మల్టిపుల్స్. సో 8 యొక్క 3 వరుస గుణిజాలను కలిపితే 888 అవుతుంది. మరి ఆ గుణిజాలు ఏవి అని అడిగారు. సో 8 యొక్క మల్టిపుల్స్ చూద్దాం ఎలా ఉంటాయి. 8 8 2 16, 8 3 24 అలా ఉంటాయి. అంటే 8 8 డిఫరెన్స్ ఉంటుంది వీటి మధ్య. ఓకే, మరి సో మనకు 8 యొక్క మల్టిపుల్ ఏదో తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుందాం? m అనుకుందాం. ఓకే, సో mతో సూచిస్తున్నాను మల్టిపుల్ని, 8 యొక్క మల్టిపుల్ని. సో అది తెలియని మల్టిపుల్. మరి ఇక్కడ ప్రతిదానికి 8 8 అనేది డిఫరెన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ మల్టిపుల్ని మనం m అనుకున్నామంటే నెక్స్ట్ మల్టిపుల్ ఎలా ఉంటుంది? m+8. ఓకే, సో అంటే 8 డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దీనికి 8, ఇక్కడ m ఉంటే దీనికి 8 అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ 8కి 8 యాడ్ చేస్తే 16 ఎలా అయిందో అలాగా. సో నెక్స్ట్ థర్డ్ మల్టిపుల్ ఎలా ఉంటుంది? దీనికి 8 యాడ్ చేస్తే థర్డ్ మల్టిపుల్ వస్తుంది. సో m+8+8 అంటే ఏంటి? m+16. ఓకే, సో థర్డ్ మల్టిపుల్ ఎలా ఉంటుంది? m+16. సో ఈ 3 గుణిజాలని యాడ్ చేస్తే మనకు ఏం రావాలి? 888 888 రావాలి. ఓకే, సో యాడ్ చేద్దామా? m+8 m+16 = 888. ఓకే, సో ఇప్పుడు 3 m's యాడ్ చేస్తామంటే 3m ప్లస్ ఇక్కడ 8 + 16 అంటే 24, 888. ఓకే, సో ఇటువైపు వెళ్తే మైనస్ చేస్తుంది కదా. 3m = 888 - 24 అంటే 864. ఓకే, సో క్యాన్సిలేషన్ చేస్తే 3 1 3 2 6. సో ఇంకా ఇక్కడ రిమైండర్ 2 ఉంటుంది కదా. సో 3 8 24, 3 8 24. సో 288. ఇక్కడ m అంటే ఒక గుణిజం ఎంత వచ్చింది? m వాల్యూ ఎంత వచ్చింది? 288. మరి ఇది m వాల్యూ అయితే m+8 వాల్యూ ఎంత ఉంటుంది? 288 + 8 కదా, అంటే 296. ఓకే, నెక్స్ట్ m+16 థర్డ్ మల్టిపుల్ కదా, మరి 304. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే 888 వస్తుందా లేదో చూద్దాం. సో 6 + 4 అంటే 10, 10 + 8 అంటే 18. నెక్స్ట్ 1 + 9 + 8 అంటే 18. నెక్స్ట్ 1 + 3 4 4 + 4 అంటే 8. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ కూడా చేసుకోవచ్చు. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ సచ్ దట్ when they are taking in increasing order and multiplied by 2, 3 and 4 respectively, they add up to 74. Find these numbers.
సో 3 పూర్ణ సంఖ్యలు పెరుగుతున్న క్రమంలో తీసుకుని వాటిని వరుసగా 2, 3 మరియు 4లతో మల్టిప్లై చేసి యాడ్ చేయగా సంకలనం చేయగా ఎంత వచ్చింది? 74 వచ్చింది. మరి ఆ 3 సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఏవి అని అడిగారు. ఏవైనా పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ తీసుకున్నామంటే అవి ఎలా ఉంటాయి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయని ఇచ్చారు కదా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం ఇదివరకే చూసినట్లు 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి కదా. మరి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్? 1 డిఫరెన్స్ ఉంది. కానీ మనకు ఇక్కడ ఆ 3 సంఖ్యలేవో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? మనం ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, సో x+1 x+2 అని తీసుకుందాం. సో ఆ 3 ఇంటీజర్స్ ఏవేవి? x+1 x+2. ఓకే, సో దీస్ నంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ బై 2, 3, 4. సో టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చారు? 3 పూర్ణ సంఖ్యల్ని వాటి యొక్క పెరిగే క్రమంలో తీసుకుని మరి వాటిని 2, 3, 4లతో వరుసగా మల్టిప్లై చేసి యాడ్ చేయగా ఎంత వస్తుందని ఇచ్చారు? 74 అని ఇచ్చారు కదా. మరి మల్టిప్లై చేద్దామా వీటితో? అప్పుడు ఏం వస్తుంది ఫ్రెండ్స్? 2 × x అంటే 2x, మరి యాడ్ చేయాలి కదా. అలాగే 3 × x+1 ప్లస్ 4 × x+2. ఓకే, సో యాడ్ చేస్తే 74. ఓకే, ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2x ప్లస్ 3 × x అంటే 3x ప్లస్ 3 × 1 అంటే 3 ప్లస్ 4 × x అంటే 4x ప్లస్ 4 × 2 8 74. ఇక్కడ ఎక్స్లన్నింటినీ యాడ్ చేసేద్దాం. x 3x 4x. ఓకే, సో 5x ప్లస్ 4x 9x. నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ యాడ్ చేస్తే 3 + 8 అంటే 11 = 74. ఓకే, 9x = 74 - 11. ఇటువైపు వస్తే మైనస్ చేస్తుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 63. క్యాన్సిలేషన్ చేసామంటే 9 7s. ఓకే, సో x = 7. సో x 7 అయితే మిగిలిన నంబర్స్ ఏమేమై ఉంటాయి ఫ్రెండ్స్? x = 7, x+1 = 8, x+2 = 9. సో ఆ 3 పూర్ణ సంఖ్యలు ఏవి అంటే 7, 8, 9. మరి మనం చెక్ చేసుకుందామా ఇవి రైటో కాదో? సో వీటిని వరుసగా 2, 3, 4లతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 74 రావాలి. ఓకే, ఇంటూ 2 చేసాను. 7 × 2 అంటే 14. నెక్స్ట్ 8 × 3 అంటే 24. 9 × 4 36 యాడ్ చేసామంటే సో ఇప్పుడు చూడండి 4 + 6 అంటే 10, 10 + 4 14. ఓకే, సో 1 + 2 3, 3 + 3 6, 6 + 1 7. సో 74 మనకు వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఆన్సర్ కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years later the sum of their ages will be 56 years. వాట్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఏజెస్? రాహుల్ అండ్ హరుణ్ల యొక్క వయసుల నిష్పత్తి 5:7 అయితే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ మొత్తం కలిపితే 56 ఇయర్స్. మరి ప్రెజెంట్ వాళ్ళ ఏజ్ ఎంతెంత అని అడిగారు. సో రాహుల్ అండ్ హరుణ్ల యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చారు? 5:7 అని ఇచ్చారు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయసుల మొత్తం ఎంతకి ఈక్వల్ అన్నారు? 56 ఇయర్. సో 56 సంవత్సరాలకి ఈక్వల్ 4 సంవత్సరాల తర్వాత. సో ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ మనకు తెలియదు కాబట్టి సో 5A 7A అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో 4 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి 5A + 4 అలాగే 7A + 4. ఓకే, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయసులు కలిపితే 56 సంవత్సరాలు అయింది. సో కలిపితే 56 ఇయర్స్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు 5A + 7A యాడ్ చేసామంటే 12A. 4 + 4 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 56. ఓకే, 8ని రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ చేస్తుంది కదా. సో 56 - 8 48. ఓకే, సో 12 1s సరే 12 4s. ఓకే, సో A = 4. సో ఇప్పుడు ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ
వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ అంటే 5 ఇంటూ ఏ అంటే 5 ఇంటూ 4, 7 ఇంటూ ఏ అంటే 7 ఇంటూ 4. సో రాహుల్ యొక్క ఏజ్ వచ్చేసి 4 ఇంటూ 5 20. మరి హరుణ్ యొక్క ఏజ్ వచ్చేసి 4 ఇంటూ 7 28. ఓకే, సో 20 28 వాళ్ళ యొక్క వయసులు. మనం కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. సో రాహుల్ యొక్క ఏజ్కి 4 ఇయర్స్ యాడ్ చేస్తాం, హరుణ్ ఏజ్కి 4 ఇయర్స్ యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతాయి 24, ఇక్కడ 4 యాడ్ చేస్తే 32. సో ఈ రెండు యాడ్ చేస్తే 56 వస్తాయి చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే 10th క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 8 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. వాట్ ఈజ్ ద టోటల్ క్లాస్ స్ట్రెంత్? ఒక తరగతిలో బాలికలు అలాగే బాలుర యొక్క నిష్పత్తి, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నిష్పత్తి మనం ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే తీసుకోవాలా. బాయ్స్కి 7 అంటే బాయ్స్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి బాయ్స్ యొక్క నిష్పత్తి ఏది 7, గర్ల్స్ యొక్క నిష్పత్తి 5. ఓకే, సో ద రేషియో అంటే బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5. ద నంబర్ ఆఫ్ బాయ్స్, బాలుర సంఖ్య అనేది బాలికల సంఖ్య కంటే 8 ఎక్కువ అని ఇచ్చారు. అయితే ఆ క్లాస్ మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగారు. ఓకే, సో బాయ్స్ గర్ల్స్ వీరి యొక్క నిష్పత్తి ఎంతనిచ్చారు 7:5. ఓకే, మరి గర్ల్స్ యొక్క సంఖ్య కంటే బాయ్స్ యొక్క సంఖ్య 8 మంది ఎక్కువ ఉన్నారు గర్ల్స్ కంటే. సో ఇక్కడ మనం ఏమని రాస్తాం, బీని బాయ్స్ని గర్ల్స్ +8. ఓకే, సో గర్ల్స్. సో ఇక్కడ బాలికల సంఖ్య అనేది జీగా తీసుకున్నాం, బాలుర సంఖ్య బీగా తీసుకున్నాం. సో బాలికల సంఖ్య కంటే 8 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి +8 చేసి మనం బాయ్స్ సంఖ్యలో G+8 అంటే గర్ల్స్ యొక్క సంఖ్య ప్లస్ ఇంకా ఎక్స్ట్రా 8 మంది. ఓకే, మరి ఈ నిష్పత్తి దీనికి ఈక్వల్ 7:5కి. ఓకే, నిష్పత్తుల్ని మనం ఏ విధంగా రాయొచ్చు ఫ్రెండ్స్, బైల రూపంలో కూడా వేసుకొని రాయొచ్చు కదా. సో G+8/G ఈజ్ ఈక్వల్స్ టు 7/5. సో వీటి యొక్క నిష్పత్తి దీనికి సమానం. మరి ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 5 ఇంటూ G+8 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ G. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే 5 ఇంటూ G అంటే 5G ప్లస్ 5 ఇంటూ 8 అంటే 40, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7G. ఓకే, సో మనం ఇప్పుడు G వాల్యూ కనుగొనాలి కాబట్టి దీన్ని ఇటువైపు పంపించేద్దాం. 40 7G మైనస్ 5G ఈజ్ ఈక్వల్స్ టు 2G 40. ఓకే, క్యాన్సిలేషన్ చేస్తే 2 20s 40. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 20. మరి బాయ్స్ వచ్చేసి బాయ్స్ యొక్క నంబర్ ఎలా ఉంది, గర్ల్స్ కంటే 8 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 + 8 అంటే 28 మెంబర్స్ ఉన్నారు. మరి టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్ కదా. సో 20 + 28 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 48. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే, బైచంగ్స్ ఫాదర్ ఈజ్ 26 years యంగర్ దెన్ బైచంగ్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ 29 years older than బైచంగ్. సో ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 ఈజ్ 135 years. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్? సో బైచంగ్స్ యొక్క ఫాదర్ యొక్క వయసు అనేది బైచంగ్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ వయసు కంటే 26 సంవత్సరాలు తక్కువ. ఓకే, అలాగే బైచంగ్స్ కంటే 29 సంవత్సరాలు ఎక్కువ. అంటే మనకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సో మనకు బైచంగ్స్ ఏజ్ తెలీదు కానీ బైచంగ్స్ యొక్క ఏజ్ కంటే వాళ్ళ నాన్న ఏజ్ 29 సంవత్సరాలు ఎక్కువ, అలాగే వాళ్ళ తాత ఏజ్ కంటే 26 సంవత్సరాలు తక్కువ. ఓకే, సో మనం దీని ఆధారంగా వాళ్ళ మొత్తం యొక్క వయసు ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 ఈజ్ 135 అని ఇచ్చారు. మరి వాళ్ళ ముగ్గురు ఏజ్ల మొత్తం ఇచ్చారు కాబట్టి వీటి ఆధారంగా ఒక్కొక్కరి వయసు ఎంత అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు బైచంగ్స్ ఏజ్ తెలియదు కాబట్టి దాన్ని బి అనుకుందాం.
నెక్స్ట్ బైచెంగ్స్ యొక్క ఫాదర్ని బిఎఫ్ అనుకుందాం, బైచెంగ్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ని బీజీ అనుకుందాం. ఓకే, సో గుర్తు ఉండడానికి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, కావాలంటే మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు బైచెంగ్ యొక్క ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కంటే ఎంత ఏజ్ డిఫరెన్స్ అంటే వాళ్ళిద్దరికి 26 ఇయర్స్, అంటే వాళ్ళ ఫాదర్ 26 ఇయర్స్ చిన్నవాడు. ఓకే, అలాగే బైచెంగ్స్ కంటే 29 ఇయర్స్ పెద్దవారు. ఓకే, సో మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బైచెంగ్స్ యొక్క ఫాదర్ బైచెంగ్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ కంటే 26 సంవత్సరాలు చిన్నవాడు, అలాగే బైచెంగ్ కంటే 29 సంవత్సరాలు పెద్దవాడు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళ నాన్న ఏజ్ మనకు తెలియదు కదా, సో బైచెంగ్స్ యొక్క ఫాదర్ ఏజ్ మనకు తెలియదు కాబట్టి మనం ఇలాగే తీసుకుందాం. మరి బైచెంగ్ యొక్క ఏజ్ని ఎలా మార్చుకోవచ్చు? ఓకే, బిఎఫ్ మైనస్ 29 అంటే వాళ్ళ ఫాదర్ యొక్క వయసు కంటే 29 సంవత్సరాలు చిన్నవాడు కదా బైచెంగ్, అందుకని బిఎఫ్ మైనస్ 29 వేస్తున్నాను. అలాగే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ బైచెంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ వచ్చేసి వాళ్ళ నాన్న కంటే 26 సంవత్సరాలు పెద్దవారు, అంటే బిఎఫ్ ప్లస్ 26. ఓకే, బైచెంగ్స్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది? బైచెంగ్స్ ఫాదర్ ఏజ్ కంటే 26 సంవత్సరాలు ఎక్కువ. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాం. మరి ఈ మూడింటిని యాడ్ చేసామంటే ఎంత అని ఇచ్చారు? 135 కదా. సో మరి అది ఇక్కడ వేసినట్లయితే బిఎఫ్ మైనస్ 29 ప్లస్ బిఎఫ్ ప్లస్ 26 ఈజ్ ఈక్వల్స్ టు 135. ఓకే, మరి ఇక్కడ బిఎఫ్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 3 ఉన్నాయి. సో 3 బిఎఫ్. కావాలంటే మీరు బిఎఫ్ బదులు ఎక్స్ అని పెట్టుకోవచ్చు, కాకపోతే బైచెంగ్స్ యొక్క ఫాదర్ ఏజ్ అని గుర్తుండాలని మీకు బిఎఫ్ అని ఇక్కడ వేస్తున్నాను. సో మైనస్ 29 ప్లస్ 26 అంటే మైనస్ 3 కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 135. ఓకే, 3 బిఎఫ్. సో ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే యాడ్ చేస్తాం కదా, నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేసామంటే 3 4 జా 3 6 జా. ఓకే, సో బిఎఫ్ అంటే బైచెంగ్స్ యొక్క ఫాదర్ వాళ్ళ ఏజ్ 46 ఇయర్స్. ఓకే, 46 ఇయర్స్. మరి ఇక్కడ చూసినట్లయితే బైచెంగ్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది? బిఎఫ్ మైనస్ 26 అంటే 46 మైనస్ 29. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో బైచెంగ్ ఏజ్ 17. ఓకే, నెక్స్ట్ బైచెంగ్స్ యొక్క ఫాదర్ 46 ఇయర్స్. మరి గ్రాండ్ ఫాదర్ వచ్చేసి బిఎఫ్ ప్లస్ 26 కదా, అంటే 46 ప్లస్ 26, 6 ప్లస్ 6 12, 5 ప్లస్ 2 7, సో 72. సో గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఎంత? 72 ఇయర్స్. సో బైచెంగ్ యొక్క ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్, బైచెంగ్ యొక్క ఫాదర్ ఏజ్ 46, అలాగే బైచెంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఏజ్ 72. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 15 years from now Ravi's age will be 4 times his present age. What is Ravi's present age? సో రవి యొక్క వయసు ప్రస్తుత వయసు నుంచి 15 సంవత్సరాల తర్వాత 4 రెట్లు అవుతుంది ప్రస్తుత వయసుకి. అయితే అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగారు. సో ఫ్రెండ్స్, ప్రస్తుత వయసు రవి యొక్క ప్రస్తుత వయసు ఎంతో తెలియదు మనకు, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి 15 సంవత్సరాల తర్వాత అతని వయసు ప్రస్తుత వయసుకి 4 రెట్లు అవుతుంది. అయితే అతని ప్రస్తుత వయసు ఎంత అని అడిగారు. సో ఇది తర్వాతి ఏజ్, ఇది ప్రెజెంట్ ఉండే ఏజ్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15, అంటే 4x మైనస్ ఎక్స్, అంటే 15 సంవత్సరాల తర్వాత వయసు నుంచి ప్రస్తుత వయసుని తీసేస్తే ఎంత వస్తుంది? 15. ఓకే, అంటే 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? 4x. మరి ప్రస్తుత ఏజ్ ఎంత? ఎక్స్. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15. ఓకే, సో ఈ విధంగా ఈక్వేషన్ ఫార్మేషన్ వస్తే మనకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో 4x మైనస్ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్స్ టు 15. సో 3 1 జా 3 5 జా, సో x ఈజ్ ఈక్వల్స్ టు 5. సో అతని యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత? 5. ఓకే, అదే 15 సంవత్సరాల తర్వాత ఏజ్ ఎంత అంటే 4 × 5 అంటే 20. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ కూడా 15 వచ్చింది చూడండి ఫ్రెండ్స్, చెక్ చేసుకుంటే. నెక్స్ట్
A rational number is such that when you multiply it by 5/2 and add 2/3 to the product, you get -7/12. What is the number? ఒక అకరణీయ సంఖ్యని 5/2తో మల్టిప్లై చేసి 2/3ని కలపగా ఎంత వస్తుంది? -7/12 వస్తుంది. మరి అయితే ఆ అకరణీయ సంఖ్య ఏది అని అడిగారు. సో ఒక రేషనల్ నంబర్ని r అనుకుందాం. సో దీనికి మనం 5/2ని మల్టిప్లై చేసి ఈ వచ్చిన రిజల్ట్ని దేంతో యాడ్ చేయాలి? 2/3తో యాడ్ చేస్తే ఏది వస్తుంది? -7/12 వస్తుంది. ఓకే, సో ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చేసి r. 5/2 ఇంటూ r ప్లస్ 2/3 యాడ్ చేస్తే ఏది వస్తుంది? -7/12. ఓకే, మరి ఇక్కడ గమనించినట్లయితే 5 ఇంటూ r అంటే 5r/2 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు -7/12. ఓకే, ఇది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ చేస్తుంది కదా. సో 5r/2 ఈజ్ ఈక్వల్స్ టు -7/12 -2/3. సో ఇక్కడ 3 12ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి సో ఎల్సిఎం 12 అవుతుంది. సో 12/12 అంటే 1 ఇంటూ -7 అంటే -7. నెక్స్ట్ 12/3 అంటే 4 ఇంటూ 2 అంటే 8. సో మైనస్ అలాగే ఉంచుతాం. సో 5r/2 ఈజ్ ఈక్వల్స్ టు -7 -8 అంటే -15/12. ఓకే, సో 3 5s 3 4s. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5/4. 5r/2 ఈజ్ ఈక్వల్స్ టు -5/4. ఓకే, ఇక్కడ rతో 5/2 అనేది మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే బై చేస్తుంది కదా. సో -5/4 హోల్ డివైడెడ్ బై 5/2. మరి దీన్ని ఎలా రాస్తాం ఫ్రెండ్స్? సో మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఏదైనా ఒక భిన్నాన్ని మరొక భిన్నం భాగిస్తే ఎలా రాస్తాం? హారంలో ఉండే భిన్నం యొక్క రెసిప్రోకల్ లేదా వృత్క్రమంతో లవాన్ని మల్టిప్లై చేస్తామని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు r ఈజ్ ఈక్వల్స్ టు -5/4 ఇంటూ 5/2 యొక్క రెసిప్రోకల్ లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 2/5 కదా. సో దాంతో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ 5 1s 5 1s 2 1s 2 2s. ఓకే, -1 ఇంటూ 1 అంటే -1, 2 ఇంటూ 1 అంటే 2. సో r ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ రేషనల్ నెంబర్ ఎంత వచ్చింది? -1/2. దీన్ని 5/2తో మల్టిప్లై చేసి 2/3తో యాడ్ చేసామంటే ఎంత రావాలి? -7/12 రావాలి. ఓకే, మరి ఇప్పుడు మల్టిప్లై చేసామంటే ఎంత వస్తుంది? 1 ఇంటూ 5 అంటే -5, 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 2/3. సో ఇప్పుడు యాడ్ చేసామంటే 4 3 యొక్క ఎల్సిఎం ఎంత? 12. ఓకే, సో 12/4 అంటే 3. లేదా ఇక్కడ మనం చూసినట్లయితే వీటికి ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసైనా లవంలో రాయొచ్చు. ఓకే, 5 ఇంటూ 3 అంటే 15 -15 ప్లస్ 4 ఇంటూ 2 అంటే 8. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 -15 8. సో -7/12. సో ఆన్సర్ వచ్చింది కదా. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూసినట్లయితే లక్ష్మి ఈజ్ ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్. షీ హ్యాస్ కరెన్సీ నోట్స్ ఆఫ్ డినామినేషన్స్ 100, 50 and 10 rupees respectively. The ratio of the number of these notes is 2:3:5. The total cash with Lakshmi is 4 lakh rupees. How many notes of each denominations does she have? లక్ష్మి ఒక బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తుంది. ఆమె దగ్గర ఉండే నోట్లు ఏ విధంగా ఉన్నాయి? 100 రూపీస్ అంటే 100 రూపాయల నోటు, 50 రూపాయలు, అలాగే 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మరి వాటి యొక్క నిష్పత్తి 2:3:5గా ఉంది. మరి ఈ నోట్ల మొత్తం ఎంత అంటే 4 లక్షల రూపాయలు. అయితే ప్రతి నోట్లు ఎన్నెన్ని ఉన్నాయి అంటే 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు. మరి చూసినట్లయితే సో లక్ష్మి వద్ద ఏ రూపాయల నోట్లు ఉన్నాయి? 100 రూపాయల నోట్లు, అలాగే 50 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? నోట్ల యొక్క సంఖ్య యొక్క నిష్పత్తి. ఓకే, నోట్ల సంఖ్య యొక్క నిష్పత్తి అంటే ఒక్కొక్క
రకం నోట్లు ఎన్నెన్ని ఉన్నాయి అనే సంఖ్యల నిష్పత్తి. ఇది సంఖ్య కాదు, సంఖ్యల యొక్క నిష్పత్తి. ఓకే, మరి ఇది నిష్పత్తి అయితే నోట్ల సంఖ్య ఎంత ఉండొచ్చు ఫ్రెండ్స్? సో నోట్ల సంఖ్య వచ్చేసి 2x, 3x, 5x. సో ఇవి వచ్చేసి నోట్ల సంఖ్య. ఓకే, సో 100 రూపాయల నోట్లు 2x, 50 రూపాయల నోట్లు 3x, 10 రూపాయల నోట్లు 5x. ఇన్ని ఉన్నాయి నోట్ల సంఖ్య. మరి మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి ఈ అంతా కలిపి ఆమె దగ్గర అంటే 4 లక్షల రూపాయలు. ఓకే, 4 లక్షలు అంటే 5 సున్నాలే కదా. సో మనం ఇదివరకే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసేటప్పుడు మొత్తం విలువ అంటే ఏంటి ఒక సూత్రం చెప్పుకున్నాం కదా. మొత్తం విలువ, టోటల్ వాల్యూ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీ నోట్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత? ఒక నోట్ యొక్క వాల్యూ ఇంటూ ఆ మొత్తం ఎన్ని నోట్ల సంఖ్య ఉన్నాయో ఆ వాల్యూ. అంటే రూపాయల యొక్క నోట్ల విలువ కనుగొనాలంటే నోట్ల సంఖ్య ఇంటూ ఒక్కొక్క నోటు విలువ ఎంత? 100 రూపాయలు. నోట్ల సంఖ్య ఇంటూ 100 రూపాయలు వేసామంటే మొత్తం 100 రూపాయల నోట్ల యొక్క విలువ అంటే ఎంత ఉంది? 1000 రూపాయలు ఉన్నాయా అంటే 100 రూపాయల యొక్క నోట్ల విలువ 1000 రూపాయలు ఉందా, లేకుంటే 10,000 ఉందా, లేకుంటే 1,00,000 రూపాయలు ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం సూత్రం అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే, సో ఏదైనా ఒక రకం నోట్ల మొత్తం విలువ ఈజ్ ఈక్వల్స్ టు, సో నోట్ల సంఖ్య, సో నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ. ఓకే, సో ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎనీ వన్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నోట్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ వన్ నోట్. సో ఏదైనా ఒక రకం నోట్ల మొత్తం తెలుసుకోవాలంటే, మొత్తం విలువ తెలుసుకోవాలంటే నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ ఎంతో వేయాలి. సో మనం ఇప్పుడు 100 రూపాయల నోట్ల ఎన్ని ఉన్నాయి, ఎంత వాల్యూ చేస్తాయి ఆ డబ్బులు 100 రూపాయల నోట్లు అనేది తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? నోట్ల సంఖ్య అంటే ఎంత? 2x ఇంటూ ఒక నోటు విలువ ఎంత? 100 రూపాయలు కదా. మరి అలాగే 50 రూపీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, దాని మొత్తం విలువ ఎంత ఉందో తెలుసుకోవాలంటే నోట్ల సంఖ్య. ఓకే, నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ 50 రూపాయలు. అలాగే 10 రూపాయల నోట్ల మొత్తం విలువ ఎంతో తెలుసుకోవాలంటే నోట్ల సంఖ్య వచ్చేసి 5x, ఒక నోటు విలువ 10. ఓకే, మరి ఇవి విలువలు అంటే ఎంతెంత ఉంది అమౌంట్, 100 రూపాయలు అన్నీ కలిపితే ఎంత అమౌంట్ అవుతుంది, 50 రూపాయల నోట్లు అన్నీ కలిపితే ఎంత అమౌంట్ అవుతుంది, 10 రూపాయల నోట్లు అన్నీ కలిపితే ఎంత అమౌంట్ అవుతుంది అని ఈ విధంగా వేసుకుంటాం. మరి సో ఫ్రెండ్స్, ఇలా అయినా వేసుకోవచ్చు ఎక్స్ని కామన్ తీసి, లేదా సో ఈ స్టెప్కి బదులు ఇంకా వేరే విధంగా ఎలా వేయచ్చు? 2 ఇంటూ 100 అంటే 200 ఇంటూ ఎక్స్, 3 ఇంటూ 50 అంటే 150 ఇంటూ ఎక్స్, 5 ఇంటూ 10 అంటే 50x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 lakhs. ఓకే, సో 150 ప్లస్ 50 200, 200 ప్లస్ 200 400x ఈజ్ ఈక్వల్స్ టు 4 lakhs. సో x ఈజ్ ఈక్వల్స్ టు 4 lakhs బై, ఇక్కడ 400 మల్టిప్లై చేసింది ఇటువైపు వస్తే బై చేస్తుంది, 2 zeros క్యాన్సిల్, 4 1 జా 4 1 జా, సో 3 zeros అలాగే. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1000. సో ఇప్పుడు x వాల్యూ తెలిసింది కాబట్టి సో ప్రతి ఒక్క నోట్ల సంఖ్య తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ 2x అంటే 2 ఇంటూ 1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2000. సో ఇది వచ్చేసి దేంది? 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 2000. నెక్స్ట్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని? 3x అంటే 3 ఇంటూ 1000 అంటే 3000. ఓకే, 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 3000 ఉన్నాయి. 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 5x అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్స్ టు 5000. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏదైనా ఒక రకం నోట్ల మొత్తం విలువ ఎంత? నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ. సో నోట్ల సంఖ్యలు తెలుసుకున్నాం, మరి ఒక్కొక్క నోటు విలువ వేసామంటే మొత్తం 4 lakhs అవ్వాలి. సో అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ
ఇక్కడ 100 రూపాయల నోట్ల యొక్క సంఖ్య ఇక్కడ వేసాం. మరి ఒక నోటు విలువ ఎంత? 100 రూపాయలు కదా. ఓకే, సో ఈ విధంగా వేస్తున్నా అన్నిటికీ కూడా. 50 రూపీస్ నోట్స్ యొక్క విలువ 3000 అంటే 50 రూపీస్ నోట్స్ యొక్క సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ. అలాగే ఇక్కడ 10 రూపీస్ నోట్స్ యొక్క మొత్తం విలువ అంటే నోట్ల సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ 10 రూపాయలు. ఓకే, ఈ విధంగా అన్నీ మల్టిప్లై చేసి ఇక్కడ రాద్దాం. సో 100 రూపాయల నోట్ల విలువ వచ్చేసి 2000 ఇంటూ 100 అంటే ఎంత? 2 lakhs వస్తుంది. నెక్స్ట్ 50 రూపాయల నోట్ల విలువ, సో వాల్యూ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 అంటే 15, సో 4 zeros అలాగే. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్ నోట్స్, సో 10 రూపాయల నోట్ల విలువ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1 అంటే 5, ఇక్కడ 4 zeros అలాగే. ఓకే, సారీ 4 zeros కరెక్టే, ఇక్కడ 0. సో మరి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 4 lakh. ఓకే, సో యాడ్ చేద్దామా? సో 0. ఓకే, 2 lakhs ప్లస్ 1,50,000 అంటే 3,50,000. 3,50,000 ప్లస్ 50,000 అంటే 4 lakhs. సో టోటల్ వాల్యూ వచ్చేసింది కదా. సో మనకు ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ రకం నోట్లు ఎన్ని ఉన్నాయని అడిగారు కదా. 100 రూపాయల నోట్లు 2000, అలాగే 50 రూపాయల నోట్లు 3000, 10 రూపాయల నోట్లు 5000 ఉన్నాయి. ఓకే, సో వీటి యొక్క విలువ కూడా మనం చెక్ చేసాం కదా. ఇక్కడ 4 lakhs వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా నోట్ల సంఖ్య కనుగొన్నామా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. ఐ హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ ₹300 in coins of denomination 1 rupees, 2 rupees and 5 rupee. The number of 2 rupees coins is 3 times the number of 5 rupee coins. The total number of coins is 160. How many coins of each denomination are with me? So నా దగ్గర మొత్తం 300 రూపాయలు ఉన్నాయి. ఈ 300 రూపాయలు కూడా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్ల రూపంలో ఉంది. ఇందులో 2 రూపాయల నాణ్యాల సంఖ్య 5 రూపాయల నాణ్యాల సంఖ్య కంటే 3 రెట్లు. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అంటే 160 ఉన్నాయి. మరి మొత్తం ఏ రకానికి చెందిన కాయిన్స్ ఎన్నెన్ని సంఖ్య అంటే ఒక్కొక్క కాయిన్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర అని ఇచ్చారు. సో 1 రూపాయి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో అది ఎలాగో చూద్దాం. సో 1 రూపీ కాయిన్, అలాగే 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్. సో టెక్స్ట్ బుక్ ప్రకారం 2 రూపీ కాయిన్స్, సో 2 రూపాయల నాణ్యాలు అనేవి 5 రూపాయల నాణ్యాల కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. సో 5 రూపాయల నాణ్యాలని ఎక్స్ అనుకుంటే దీనికంటే 3 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయి నా దగ్గర. సో 3 రెట్లు కాబట్టి 3 ఇంటూ ఎక్స్, సో 3 times అంటే 3x. మరి 1 రూపాయి నాణ్యాలు ఎన్నో తెలియదు కాబట్టి y వేసుకుంటాం. ఓకే, మరి ఈ మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత ఉంది నా దగ్గర? టెక్స్ట్ బుక్ ప్రకారం 160 అంటే y ప్లస్ 3x ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 160. సో y ప్లస్ 3x ప్లస్ x 4x ఈజ్ ఈక్వల్స్ టు 160. ఓకే, మరి విలువ, వీటి విలువ లెక్కించినట్లయితే 1 రూపాయి మొత్తం నాణ్యాల విలువ ఎంత? వాటి సంఖ్య ఇంటూ 1 రూపాయి విలువ కదా. సో y ఇంటూ 1. ఓకే, మరి అలాగే 2 రూపాయల నాణ్యాల మొత్తం విలువ అంటే ఏంటి? ఆ 2 రూపాయల నాణ్యాల సంఖ్య ఇంటూ ఆ ఒక కాయిన్ అంటే 2 రూపాయల ఒక కాయిన్ విలువ. ఓకే, అంటే 3x ఇంటూ 2. సో ఇదివరకటి లెక్కలో మనం సూత్రాన్ని ఉపయోగించాం కదా. ఏదైనా ఒక రకం నోటు యొక్క మొత్తం విలువ ఈజ్ ఈక్వల్స్ టు వాటి సంఖ్య ఇంటూ ఒక నోటు విలువ అన్నాం కదా. అలాగే వాటి సంఖ్య ఇంటూ ఇక్కడ 2 రూపీస్ కాబట్టి 2 రూపీస్, 1 రూపీ కాబట్టి ఇక్కడ 1 రూపీ వాటి సంఖ్య, అలాగే ఇది కూడా. ఓకే, సో వాటి సంఖ్య ఎక్స్, ఒక్కొక్క కాయిన్ విలువ 5 రూపాయలు. మరి వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే మొత్తం ఎంత? 300 రూపీస్ ఉంది నా దగ్గర. ఓకే, y ప్లస్ 3 ఇంటూ 2 అంటే 6x ప్లస్ 5 ఇంటూ x అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 300. ఓకే, సో యాడ్ చేసామంటే y ప్లస్ 11x ఈజ్ ఈక్వల్స్ టు 300. ఇక్కడ ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేసామంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో y ప్లస్ 11x ఈజ్ ఈక్వల్స్ టు 300 నుంచి ఈ
ఈక్వేషన్ని తీసేద్దాం. ఓకే, సో మైనస్ చేసామంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, +5 -5 క్యాన్సిల్ అవుతుంది. +11 నుంచి -4 తీసేసామంటే 7 = 300 నుంచి 160 తీసేసామంటే 140. ఓకే, సో ఇక్కడ మైనస్ ఎలా వచ్చిందంటే నేను ఈక్వేషన్ బోత్ సైడ్స్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది ఈ ఈక్వేషన్కి. సో 7 1 జా 7 2 జా, సో x = ఎంత 20. మనకు ఇప్పుడు x వాల్యూ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ 5 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. అలాగే 2 రూపాయల కాయిన్స్ 3x అంటే 20, సో 3 × 20. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 20 అంటే 60. ఓకే, నెక్స్ట్ y అంటే 1 రూపాయి కాయిన్. సో 1 రూపాయి కాయిన్ y వాల్యూ ఎంతో మనకు తెలియదు. మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఈ x యొక్క వాల్యూని ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే y వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే y + 4 × x అంటే 20 = 160. ఓకే, సో ఇప్పుడు y + 4 × 20 అంటే 80, 160. సో 80 ఇటువైపు వస్తే మైనస్ చేస్తుంది, 160 - 80 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. సో y = ఎంత 80. 1 రూపాయి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 80. సో మనం ఇప్పుడు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, మరి వీటి వాల్యూస్ కరెక్టో కాదో లెక్కించి చూద్దాం. సో 5 రూపాయల కాయిన్లు 20 ఉంటే వాటి వాల్యూ మొత్తం ఎంత ఉంటుంది, 100 రూపాయలు. ఓకే, 5 రూపాయల కాయిన్ల మొత్తం యొక్క విలువ 100 రూపాయలు. 2 రూపాయల కాయిన్ల యొక్క మొత్తం విలువ సో 60 ఇంటూ ఎంత 2 రూపీస్ కాబట్టి ఇంటూ 2 అంటే 120. నెక్స్ట్ 1 రూపాయి కాయిన్లు కాబట్టి y ఎంత 80 ఇంటూ 1 రూపాయి కాబట్టి ఇంటూ 1, సో 80. అన్నీ యాడ్ చేసామంటే 300 రూపీస్. ఈ విధంగా చెక్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ 5 రూపాయల కాయిన్లు నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ 20, నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ 60, నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ద ఆర్గనైజర్స్ ఆఫ్ an essay competition decide that a winner in the competition gets a prize of 100 rupees and a participant who doesn't win gets a prize of 25 rupees. The total prize money distributed is 3000. Find the number of winners in the total number of participants 63. సో ఇక్కడ ఒక ఎస్ఏ కాంపిటీషన్లో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇద్దామని డిసైడ్ చేశారు. మొత్తం 3000 రూపాయలు ఇస్తే ఆ కాంపిటీషన్లో మొత్తం 63 మంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ 3000 ఇచ్చారు. అందులో విన్ అయిన వారు ఎంతమంది, విన్ కాని వారు ఎంతమంది అని అడిగారు. సో క్వశ్చన్ చూసినట్లయితే సో ఆ కాంపిటీషన్లో మొత్తం ఎంతమంది, సో విన్ అయిన వారు, విన్ కాని వారు. ఓకే, సో నాట్ విన్ని NW అని రాస్తున్నాను. ఓకే, సో మొత్తం పర్సన్స్ ఎంతమంది అని మనకు తెలియదు కాబట్టి విన్ అయిన వారిని x అనుకుందాం, విన్ కాని వారిని y అనుకుందాం. ఈ ఇద్దరిని కలిపితే మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, 63 మెంబర్స్. ఓకే, సో అందరికీ కలిపి 3000 రూపాయలు ఇచ్చారు కదా. సో విన్ అయిన వారికి ఎంత 100 రూపీసు, విన్ కాని వారికి ఎంత 25 రూపీసు. సో y మెంబర్స్ విన్ అయితే వాళ్ళందరికీ 25 రూపాయలు ఇస్తే 25 ఇంటూ y, సో టోటల్ వాల్యూ వాళ్ళది. మరి విన్ అయిండే టోటల్ వాల్యూ వీళ్ళది. మరి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3000. ఓకే, మరి ఇక్కడ ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేసామంటే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x + y = 63. నెక్స్ట్ 100 x + 25 y = 3000. సో ఇక్కడ ఫ్రెండ్స్ 25ని కామన్ తీసామంటే సో 25 4 జా 100, x + 25 బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలింది y = 3000. ఇక్కడ 25 1 జా 25 1 జా. ఓకే, ఇంకా 50 ఉంటుంది కదా. సో 5 0 అంటే 25 2 జా, నెక్స్ట్ ఇంకా 0 అలాగే. సో 4x + y = 120. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మరి ఈ ఈక్వేషన్లో నుంచి ఈ ఈక్వేషన్ని తీసేద్దాం.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 63. సో మైనస్ బోత్ సైడ్స్ చేసామంటే ఇక్కడ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అవుతుంది. 4x నుంచి ఒక x తీసేసామంటే 3x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి 10 నుంచి 3 తీసేసామంటే 7. నెక్స్ట్ 11 నుంచి 6 తీసేసామంటే 4 + 1 5. ఓకే, సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 57. సో 3 1s 3 1s 3 9s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 19. ఓకే, సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 19 అంటే విన్ అయిన వారి సంఖ్య ఎంత? 19. అలాగే నాట్ విన్, సో నాట్ విన్ అంటే y. ఇక్కడ మొత్తం 63 మెంబర్స్ అయితే విన్ అయిన వాళ్ళు 19 మంది అయితే ఇంకా మిగిలిన వాళ్ళందరూ విన్ కాని వాళ్ళనే కదా అర్థం. సో ఇక్కడ x ప్లేస్లో 19 ఉంచేసామంటే విన్ కాని వారు y 63. సో ఈ వైని కనుగొనాలంటే దీన్ని ఇటువైపు పంపించేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు 63 మైనస్ 19 44. ఓకే, సో విన్ కాని వారు ఎంతమంది? 44 మెంబర్స్. సో నాట్ విన్. ఓకే, సో మనం చెక్ కూడా చేసుకోవచ్చు. సో విన్ అయిన వారు 19 మెంబర్స్, వారికి ఇచ్చింది ఎంత? 100 రూపీస్. ఎంత? 1900 అవుతుంది. నాట్ విన్ వచ్చేసి ఎంత? 44 మెంబర్స్, వాళ్ళకి ఇచ్చింది ఎంత? 25 రూపీస్. సో ఈ విధంగా నాట్ విన్ పర్సన్స్ ఎంతమంది? 44 మందికి 25 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరికి. సో టోటల్ వాల్యూ నాట్ విన్ అయిండే వాళ్ళకి టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 44 × 25 అంటే 1100. మరి ఇక్కడ విన్ అయిన వారికి 19 మందికి 100 రూపాయలు చొప్పున ఇస్తే 1900 అయింది. మరి ఈ ఇద్దరికి ఇచ్చిన మొత్తం వాల్యూస్ వచ్చేసి 3000. ఓకే, సో నెక్స్ట్ మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంతటితో ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయింది. ఓకే, నుంచి సాల్వింగ్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ బోత్ సైడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.